ప్రీవియస్ స్టోరీ ఎండ్ చేద్దామా? సో దీపు అండ్ ఆశ మ్యారేజెస్ చేసుకొని వాళ్ళ హస్బెండ్స్తో కిడ్స్తో చాలా అంటే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళకు ఒక పెద్ద కష్టం వస్తుంది ఫైనాన్షియల్గా. సో దాన్ని ఎదుర్కోవాలంటే చాలా మనీ అవసరం అవుతుంది. వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయరు. సో అప్పుడు ఆశ ఏం చేస్తుంది, తనకి సేవింగ్ అనేది ఏం లేదు. అలా అని తను జాబ్ చేయకోకుండా ఉందా? లేదు కదా. అలా అని తను ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండే అమ్మాయా? కాదు కదా. అయినా కానీ ఇప్పుడు తనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవటానికి తన దగ్గర ఏ అవకాశం లేదు. కానీ దీపుకు అలా కాదు కదా. సో తను ఫస్ట్ నుండి ఒక రూపాయి అనేది సేవ్ చేసుకుంటూ వచ్చింది. అలా అని తను తన ఫ్యామిలీని వదిలేసిందా? లేదు. కానీ ఫ్యామిలీని చూసుకుంటూనే ఒక రూపాయి అనేది సేవ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు? రేపు ఫ్యూచర్లో ఎలాంటి కష్టం వచ్చినా ఎవరిని అడుక్కోకుండా నేనే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని. సో మనలో చాలామంది ఇది గమనించట్లేదు. సో పెళ్లి కాకముందు జాబ్స్ చేస్తున్నాము, పెళ్ళైన తర్వాత జాబ్స్ చేస్తున్నాము. కానీ మన పర్సనల్గా మనం ఒక రూపాయి అనేది సేవ్ చేసుకుంటే సో రేపు మనకి ఎవరు హెల్ప్ చేయకపోయినా ఆ రూపాయి అనేది మనకు ఉపయోగపడుతుంది. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.